కోరిక ఎంత పెద్దదైనా అది ఖచ్చితంగా తీరుతుంది. త్రూ లా ఆఫ్ అట్రాక్షన్. ఒక అద్భుత రహస్యం, ద సీక్రెట్. వాట్ యూ థింక్ యూ బికమ్, వాట్ యూ ఫీల్ యూ విల్ అట్రాక్ట్, అండ్ వాట్ యూ ఇమాజిన్ యూ క్రియేట్స్. లా ఆఫ్ అట్రాక్షన్, ఆకర్షణ సిద్ధాంతం. మీరు ఏమి ఆలోచిస్తారో వాటినే పొందుతారు. మీరు ఏ విధంగా అనుభూతులు విడుదల చేస్తుంటారో వాటినే ప్రతినిత్యం ఆకర్షిస్తుంటారు. మీరు వేటిని అద్భుతంగా ఊహిస్తారో ఆ విధంగానే వాటిని మరింత అద్భుతంగా క్రియేట్ చేయగలరు. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని మరియు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని. నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ మీరు దేన్ని కోరుకుంటారో త్రూ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే విశ్వం ప్రకారం, యూనివర్స్ ప్రకారం మీలోని అంతులేని శక్తి ద్వారా మీరు ఎటువంటి అనుభూతులను రిలీజ్ చేస్తుంటారో దానినే మీరు ఆకర్షిస్తుంటారు. ఇక్కడ నేను ఈరోజు మీ అందరికీ ఒకటే చెప్పదలుచుకున్నాను. మీరు ఇప్పటి వరకు మీ జీవితాన్ని ఎలాగోలా జీవించేసి ఉండవచ్చు, కానీ మీ జీవితం ఇక నుంచి బాగుండాలంటే ఒక వ్యక్తి, ఒక కుర్రవాడు సాక్రటీస్ దగ్గరికి వెళ్ళి నాకు అత్యద్భుతంగా జీవించాలనుంది, ఆ రహస్యం ఏంటి చెప్పమన్నప్పుడు సాక్రటీస్ ఆ వ్యక్తిని, ఆ కుర్రవాడిని నిజమా అని అడిగి 1-2 సార్లు ఆర్ యూ సీరియస్, ఆర్ యూ షూర్ అని అడిగి ఎస్ అని చెప్పినప్పుడు సరే రమ్మని ఒక నది దగ్గరికి తీసుకెళ్ళి ఆ కుర్రవాడి తలని నదిలో ముంచి గాలి కోసం అదే పనిగా గట్టిగా కొట్టుకునేంతవరకు అలా ఉంచి తర్వాత తలపైకి తీశాడు. అతను ఊపిరి కోసం ఎక్కువగా విపరీతంగా ఇబ్బంది పడటం జరిగింది. సాక్రటీస్ అడిగాడు, నీవు దేనికోసం ఆరాటపడ్డావు? గాలి పీల్చుకోవటం కోసం, నా ప్రాణం బతకడం కోసం. అయితే నీ స్వప్నం కూడా అలాగే ఉండాలి. ఆషామాషిగా ఒక అందులో కాలు, ఇక్కడో కాలు, అక్కడో చేయి పెట్టి ప్రతి దాన్ని అట్లా జస్ట్ ఎంటర్ అయ్యి వదిలేస్తుంటారు చాలామంది. అంటే అక్కడ ఫోకస్డ్గా లేదు, ప్రతి దాంట్లో వేలు పెట్టడం, అబ్బో ఇది ఇలానా అని జస్ట్ 1 నిమిషం చూడటం, లేకపోతే 2 నిమిషాలు చూద్దాన్ని వదిలేయటం. అప్పుడు దేని మీద వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేయలేరు. మీరు మీ జీవితం మారాలంటే ఆ కుర్రవాడిలాగా ప్రాణం కోసం ఎలా విలవిల్లాడాడో రేపటి భవిష్యత్తు కోసం ఆ స్వప్నాన్ని మీరు చూస్తూ ఉండాలి. దానికి సంబంధించి ఆ విశ్వ రహస్యాలు ఏంటి, వాటిని తెలుసుకోవాలనే సీరియస్నెస్ మీకు పెరగాలి. ఏదో టైంపాస్ కోసం అయితే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ వీడియోలు చూడటం అనవసరం. టైంపాస్ కోసం కేవలం ఎంటర్టైన్మెంట్ చూడండి, కామెడీలు చూడండి. మీకు బోర్ కొడుతుందా, దాన్ని చూడండి. లైఫ్ మారాలంటే కామెడీలు, ఎంటర్టైన్మెంట్ చూస్తే మారదు. లా ఆఫ్ అట్రాక్షన్ అనే వీడియోలు ఆ విశ్వ రహస్యాలు, ఆ సబ్కాన్షియస్ మనసు, మన దేహంలోని కోట్ల కణాలు ఎలా స్పందిస్తాయి, యూనివర్స్ ఏంటి, గ్రహాలు ఏంటి, ఈ సైన్స్ ఏంటి, అసలు అట్రాక్ట్ చేయటం ఏంటి, ఆకర్షించటం ఏంటి, ప్రేమను నింపుకోవటం ఏంటి, లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి, ఇదంతా తెలియకుండా జస్ట్ ఒక వీడియో చూసేసి నాకు పని చేయట్లేదు అంటప్పుడు ప్రాణం పెట్టలేదు కదా, పని చేయదు. ఏ చిన్న పని చేసినా అత్యంత సీరియస్గా చేయాలి, దాని మీద ఫోకస్డ్గా పెట్టి దాన్ని పూర్తి చేయాలి. అదర్వైజ్ దాంట్లో వేలు పెట్టకూడదు. ఇలాంటి క్రమశిక్షణ మీ జీవితంలో ఉంటేనే మీకు లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుంది. ఈ విశ్వ నియమాలు తెలుసుకుని ఏ విధంగా కనెక్ట్ అయితే జీవితం పూర్తిగా మారిపోతుందో దాన్ని సీరియస్గా తీసుకోవాలి. అప్పుడే మీకు లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుంది. మీకు అర్థం కాకపోతే లా ఆఫ్ అట్రాక్షన్ గురువుతో కాంటాక్ట్ అయ్యి ఆ విధి విధానాలు, ఆ రహస్యాలు, విజువలైజేషన్, హోపోనోపోనో హీలింగ్స్, ఆ బ్లెస్సింగ్స్ అన్నీ నేర్చుకున్నప్పుడు ప్రాపర్గా మీరు మీ జీవితాన్ని గాడిలో పెట్టగలుగుతారు. కేవలం ఎంటర్టైన్మెంట్ కావాలంటే వీటికి సంబంధించి వాటినే చూడండి. వాటి వల్ల మీ జీవితం మారదు, అయినా సరే మీరు దాని వైపే మళ్ళుతారు. ఎందుకంటే మీ జీవితం పట్ల మీకు సీరియస్నెస్ లేదు. ఆ కాసేపు ఆనందం కోసం పరితపిస్తూ ఉంటారు. ఈ విశ్వ రహస్యాలు అలా కాదు, మీ జీవితం మారుతుంది. డబ్బును సులభంగా ఎలా అట్రాక్ట్ చేయాలి, ఆ విధంగా ఏ విధంగా ఫీలింగ్స్, ఆ యాక్షన్స్ ఉండాలి, రేపటి భవిష్యత్తును ఎలా సృష్టించాలి,
మీరు కోరుకున్న వాటిని సులభంగా ఏ విధంగా మనలోని అంతులేని మేధస్సు ద్వారా అట్రాక్ట్ చేయాలి, వీటన్నిటికీ ఇప్పుడు పరిష్కారాలు తెలుసుకుందాం. ఖచ్చితంగా మీ జీవితం గొప్పగా మారాలంటే అసలు ఆ సీక్రెట్స్ ఏంటి, ఆ విశ్వరహస్యాలు ఏంటి, లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటి, ఇలా వీటన్నిటి గురించి మీరు గురువు అంటే మా ద్వారా ఇంత నైపుణ్యం సంపాదించుకున్న వ్యక్తుల ద్వారా మీరు అన్నీ నేర్చుకోగలిగితే మీ భవిష్యత్తుని ఎలా సృష్టించుకోవాలో, మీ జీవితంలో మీ గమ్యం ఎటువైపు వెళ్ళాలో ఆ కన్ఫ్యూజన్స్ అన్నీ పోతాయి. వాటన్నిటి నుంచి విముక్తి పొందుతారు. సరైన ట్రాక్ని మీరు ఆలోచించగలుగుతారు. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మీరు కోరుకున్నా, మీరు ఆకర్షించినా, మీరు కావాలనుకున్నా, మీరు సృష్టించిన అన్నిటినీ మీ జీవితంలోకి తప్పకుండా తీసుకురాగలుగుతారు. మనం ఒక రాయిని ఎంతో బలంగా పైకి గట్టిగా విసిరామనుకోండి, విసిరినంత దూరం, ఎంత దూరం విసురుతామో అంత దూరం విసిరాం. అదేం చేస్తుంది? గ్రావిటీ కారణంగా మళ్ళీ భూమి మీదకే వచ్చి పడుతుంది. అలాగే మీ ఆలోచనలను ఎంత అందంగా మీ సబ్కాన్షియస్ మనసు నుంచి దానికి యాక్షన్ జోడించి ఫీలింగ్స్ని యాడ్ చేసి 5 సెన్స్ ఫీల్ అవుతూ మీరు తన్మయత్వంతో పరవశించిపోతూ ఆ అనుభూతులు మీకు అర్థమైపోవాలి. ఎంత అద్భుతంగా రిలీజ్ చేస్తున్నారనే దాన్ని మీకు తెలిసిపోతుంది. చిరాగ్గా ఉందా, చేయకూడదు. మీ ఆత్మానందం ద్వారా మీరు కోరుకున్న అన్నీ కూడా విశ్వంలోకి వెళ్ళేటట్టు అంత శ్రద్ధ తీసుకోవాలి. ఆ విధంగా మీరు చేయగలిగినప్పుడు మీరు అనుకున్న దాన్ని, మీ జీవితం అనే గొప్ప అయస్కాంత క్షేత్రానికి మీరు కోరుకున్న ప్రతి దాన్ని ఆకర్షించడం జరుగుతుంది. మీరు గతంలో ఏమి ఆకర్షించారో తెలుసో తెలియకో నెగిటివ్స్ ఆకర్షించవచ్చు, కోపాన్ని ఆకర్షించవచ్చు, మీ జీవితంలో చిరాకుని, ఏంటి నా లైఫ్ ఇట్లా అయిపోయిందని తెలియకుండా లా ఆఫ్ అట్రాక్షన్ తెలియనప్పుడు దేనిదేనో మీరు ఆకర్షించుంటారు. ప్రజెంట్ వాటిని మీరు అనుభవిస్తున్నారు. అయితే ఇలా ఇప్పుడు ఆ లా ఆఫ్ అట్రాక్షన్ గురువు ద్వారా మీరు పూర్తిగా నేర్చుకుని ఈ జీవితాన్ని అద్భుతంగా మలుచుకోవాలంటే మీరు కోరుకున్న జాబ్ కారణంగా, లేకపోతే మీకు ఒక ఫ్యాషన్ రంగంలో వెళ్ళాలని ఉంటుంది, ఒక క్రియేటివిటీ ఉంటుంది, ఒక పాట బాగా పాడతారు, కొంతమంది డాన్స్ చేస్తారు, కొంతమంది అద్భుతంగా ఒక క్రియేటివిటీని క్రియేట్ చేస్తారు. రకరకాల ఒక వ్యక్తుల్లో రకరకాల టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ని గుర్తించాలి. అసలు మీ ఏ రంగం అంటే మీకు ఇష్టమో దాన్ని ముందు బయటకు తీయాలి. ఆ రంగాన్ని బయటకు తీసి మీ టాలెంట్ని ఆకర్షించటం, అనుభూతులు అద్భుతంగా రిలీజ్ చేస్తూ ఉండటం. ఏ జాబ్ అయితే మీకు ఇష్టం, ప్యాకేజీ ఎంత ఉండాలి, ఆ కంపెనీ ఏంటి, మీకు అర్హతలు ఉన్నాయా, వీటన్నిటి మీద స్పష్టమైనటువంటి అవగాహన మీరు ఏర్పరచుకోవాలి. అన్నీ తెలుసుకుని ఆ విశ్వ రహస్యాలన్నీ పూర్తిగా నేర్చుకుని ఆ గొప్ప విశ్వంలోకి ప్రతిరోజు కూడా అద్భుతంగా మీ కోరికలను రిలీజ్ చేస్తూ ఉంటే మీ రేపటి భవిష్యత్తు అనేది ఖచ్చితంగా మారిపోతుంది. మీకు తెలిసిపోతుంది అసలు నేను ఎలా ఫీల్ అవుతున్నాను, రియల్గా ఆల్రెడీ నా దగ్గర ఉన్నట్టుగా అసలు అంత టాలెంట్ నేను ఎలా ప్రదర్శిస్తున్నాను అనేది మీకు ఆల్రెడీ తెలిసిపోతుంది. అయితే ఇప్పుడు ఈ ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప ధనవంతులు అందరూ కూడా ఖచ్చితంగా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకునే అంత ధనవంతులు అయ్యారు. యూనివర్స్ నియమాలు, సీక్రెట్స్, రహస్యాలు, దానాలు, ప్రేమను వ్యక్తం చేయటాలు, ఇవ్వటాలు, వీటన్నిటినీ అద్భుతంగా నేర్చుకుని ఆ విశ్వ నియమాలకు అనుగుణంగానే వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు, నడుస్తున్నారు. ఆ విధంగా రకరకాల వ్యక్తులు రకరకాల అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఈ విధంగా విజయం సాధించిన వాళ్ళలో స్పోర్ట్స్ రంగంలో ఉన్నారు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, వ్యాపార రంగంలో ముఖేష్ అంబానీ, బిల్ గేట్స్, వారెన్ బఫెట్, రతన్ టాటా, ఆదాని, ఇలా చాలామంది ఉన్నారు చెప్తే. అలాగే సినిమా రంగంలో రాజమౌళి అద్భుతంగా క్రియేట్ చేసే విధానంలో 1కి 10 సార్లు విజువలైజేషన్ చేసుకుంటారు ముందుగానే. వాళ్ళు ఫ్యామిలీ అంతా కూడా యూనిటీగా ఉండి ఆ తర్వాత దాన్ని మదిలో చూస్తారు. చూసిన తర్వాత దాన్ని నచ్చితేనే నెక్స్ట్ కొనసాగిస్తారు. అంత సమయం తీసుకునేది కూడా అందుకే. ప్రేక్షకుడి యొక్క దృష్టితో కూర్చుని ఒక ప్రేక్షకుడిలాగా ఫీల్ అవుతూ ఆ ప్రేక్షకుడి స్థానంలో తన ఇష్టాలు తెలుసుకుని ఖచ్చితంగా దాన్ని ఎంజాయ్ చేస్తాడా లేదా అని ప్రేక్షకుడి దృష్టితో కూర్చుని చూస్తాడు. ప్రేక్షకుడిలో ఉన్న విమర్శలు,
నచ్చిందా నచ్చలేదా అన్న దృష్టికోణంతో మాత్రమే చూస్తాడు. నాకు మాత్రమే నచ్చింది అనే దృష్టితో వాళ్ళు ఆ ఫ్రేమ్ని క్రియేట్ చేయరు. అందువల్ల అంత సమయం తీసుకుని విజువలైజేషన్ చేసుకుని దాన్ని నచ్చినప్పుడు 1కి 10 సార్లు సమయం తీసుకుని అది నచ్చేంత వరకు ఆ హీరోని కూడా ఇబ్బంది పెడుతూ ఆ కోరుకున్నటువంటి ఆ యాక్టింగ్ అక్కడికి వస్తేనే అక్కడ చెప్తారంట. అట్లా 100 సార్లు అయినా సరే చేపిస్తారు. అప్పుడే వాళ్ళు అనుకున్నది విధంగా ఆ షూటింగ్ జరిగినప్పుడే దాన్ని యాక్సెప్ట్ చేసి సేవ్ చేస్తారు. ఇక్కడ మనకు కావాల్సింది సినిమా రంగంలో ఉన్నవాళ్ళు, అలాగే సినిమా రంగంలో హాలీవుడ్ యాక్టర్ ఆర్నాల్డ్ యాక్షన్ మూవీ హీరో. తను కూడా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకుని అందుకేతం పడ్డ ఇబ్బందులు అవమానాలన్నింటినీ బయటపడి ఆ సినిమా రంగంలో ఎలా అభివృద్ధి చెందాడో న్యూస్ ఛానల్కి చెప్పాడు. ఇక సైన్స్ పరంగా చెప్పాల్సిన అవసరమే లేదు. సైంటిస్టులు ఆల్మోస్ట్ అందరూ కూడా త్రూ సబ్కాన్షియస్ మైండ్స్ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారానే విజయాలు సాధించామని స్వయంగా లా ఆఫ్ అట్రాక్షన్లో సబ్కాన్షియస్ మైండ్స్ను ఉపయోగించి వాళ్ళ టాలెంట్ని ఎలా ప్రదర్శించారని వాళ్ళే స్వయంగా బుక్స్ రాశారు. ఏ విధంగా కరెంట్ కనిపెట్టారు, ఏ విధంగా నికోలా టెస్లా 369 ఉపయోగించుకుని ఆ యూనివర్స్కి మనకి కనెక్షన్ ఎలా ఉంది అని స్వయంగా తెలియచేశారు. ఇంకా చాలామంది గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా రచనలో రాశారు. సీక్రెట్ బుక్ రాసినటువంటి రోండా బర్న్, అలాగే ది సైన్స్ ఆఫ్ గెటింగ్ రిచ్ బుక్ రాసినటువంటి అద్భుతమైన వ్యక్తి జోసెఫ్ మార్పీ దగ్గర నుంచి మరెందరో విజయాలు సాధించి దాన్ని ప్రూవ్ చేశారు. లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుందని. తెలుగులో రామ్ చరణ్ హీరో గారు, ఇంకా అనేక మంది సంగీత హీరోయిన్ రకుల్ప్రీత్ సింగ్, వీళ్ళంతా స్టేట్మెంట్స్ ఇచ్చారు బహిరంగంగా న్యూస్ ఛానల్తో సహా. ఇంకా 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 అనేక రంగాల్లో బిజినెస్ పీపుల్స్ కానీ పాటలు పాడేవాళ్ళు కూడా అందుకైతే స్టేజ్ ఎక్కి వణికిపోయి తర్వాత లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకున్న తర్వాత ఎంత అద్భుతంగా పాడుతున్నామో అనేక మంది అనేక రకాలుగా ఇంటర్వ్యూల్లో చెప్పారు. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యమైన అంశం ఏంటంటే మనిషి ఒక గొప్ప అయస్కాంత క్షేత్రం అని, ఆ అయస్కాంత క్షేత్రాన్ని అంత అద్భుతంగా వెలిగించినప్పుడు ప్రేమతో కోరుకున్న కోరికలతో అది దేన్నైనా అట్రాక్ట్ చేస్తుంది. మీరు నీరసాన్ని, చిరాకుని, లేకపోతే లేమితనాన్ని, అసహనాన్ని, తీవ్ర ఒత్తిడిని కనుక అయస్కాంత క్షేత్రానికి మీలోని సబ్కాన్షియస్ మైండ్కి అందిస్తే దాన్నే యూనివర్స్లోకి పంపిస్తుంది. అసలు నిజంగా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా పనిచేస్తుందంటే ఒక్కో వ్యక్తి ఒక్కొక్క సమస్యతో బాధపడుతూ ఉంటాడు. ఎందుకంటే తాను పడుతున్నటువంటి ఏరియాలో మనుషులు, ఇంట్లో వాళ్ళు, సొంత బంధువులే, లేదా హస్బెండ్, వైఫ్, ప్రేమించిన వాళ్ళు, ఆ ఆఫీస్లో పనిచేస్తున్నప్పుడు ఇతర కొలీగ్స్, రకరకాల వ్యక్తులను బట్టి రకరకాలమైనటువంటి సమస్యలతో వాళ్ళు బాధపడుతూ ఉంటారు. అందరికీ ఒకేలాగా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేయదు. అందరూ ఒకే తరహా ఉద్యోగం చేయరు కదా, లేదంటే ఒకే రకం వ్యాపారం చేయరు కదా, ఒకే విధంగా ఆలోచనలు ఇన్ని కోట్ల మంది ఒకే రకంగా ఆలోచించరు కదా. ఒకే రకంగా ఆలోచిస్తే మరి సమస్యలు అనేవి రావుగా, బాధలు అనేవి ఉండవుగా. ఎందుకు నన్ను ఇట్లా తిట్టారని ఇంకొక వ్యక్తి అనడు కదా తినలాగా ఆలోచిస్తే. ఇట్లా ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కొక్క సోల్ ఉంటుంది, ఒక్కొక్క కోరిక ఉంటుంది, ఒక్కొక్క అలవాటు ఉంటుంది, ఒక్కొక్క హ్యాబిట్ ఉంటుంది. మీకున్న అలవాట్లు వాళ్ళకు ఉండవు, మీరు నమ్మిని వాళ్ళు నమ్మరు. ఇలా ప్రతి వ్యక్తి డిఫరెంట్గా ఉద్యోగం చేస్తాడు, డిఫరెంట్గా ఆలోచిస్తాడు, డిఫరెంట్గా కోరికలు ఉంటాయి. మీకు నచ్చిన ఫుడ్ వాళ్ళు తినరు, మీరు నమ్మినటువంటి దేవుడిని వాళ్ళు నమ్మరు. అసలు ఏ దేవుడిని నమ్మని వాళ్ళు ఉంటారు, అసలు యూనివర్సే లేదనే వాళ్ళు ఉంటారు, విచిత్రమైన మెంటాలిటీ వాళ్ళు ఉంటారు, రకరకాల వ్యక్తులు ఉంటారు. ఇట్లా ఉన్న వ్యక్తులకి లా ఆఫ్ అట్రాక్షన్ ఒకే రకంగా చెప్తే పనిచేయదు. ఒకే విధమైన ఆలోచనలు ఉండవు కాబట్టి, అలవాట్లు ఉండవు కాబట్టి, నమ్మకాలు ఉండవు కాబట్టి ఇట్లా ఈ సబ్జెక్ట్ని ఒక్కొక్కరికి పర్సనల్గా విడిగా చెప్పాలని నిర్ణయించుకోవడానికి కారణం ఏంటంటే మోటివేషనల్ వీడియో అనేది ఉంటుంది యూట్యూబ్లో. అది అందరికీ ఒకేలాగా పనిచేయదు. అంటే ఒక లా ఆఫ్ అట్రాక్షన్ ఇలా ఉంటుంది అని మాత్రం తెలుస్తుంది. పర్సనల్గా వచ్చేసరికి ఆ వ్యక్తి ఆలోచనలు బట్టి, తన నమ్మకాలను బట్టి, తను పడుతున్న బాధలను బట్టి, తనకి ఏ ఉద్యోగం కావాలో దాన్ని ఎలా అట్రాక్ట్ చేయాలో దానికి సంబంధించి ఏ విధమైన అనారోగ్యంతో బాధపడుతుందో తను అది పోవటం గురించి ఒప్పనొప్పను ఎలా చేయాలి, ఈ నెగిటివ్స్ పెరిగిపోతుంటే దాని నుంచి ఎట్లా బయటపడాలి, ఇంకా బిజినెస్ ఎలా చేయాలి, ఈ సమాజంలో ఎలా ఎదగాలి, ఉదయం నుంచి రాత్రి దాకా ఏ విధంగా బిహేవ్ చేయాలి, రకరకాలుగా ఒక్కొక్క వ్యక్తికి డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి ఒక వ్యక్తికి చెప్పింది ఇంకో వ్యక్తికి పనిచేయదు. కారణం ఏంటి? ఇతనిలో ఉన్న సోల్ వేరు, ఇతని హ్యాబిట్స్ వేరు, ఇతని అభిరుచులు వేరు, తిన నమ్మేది వేరు, తినే ఆహారం వేరు.
చూసే సినిమా వేరు, ఆకర్షించే ఆలోచనలు వేరు. మైండ్లో చంచలమైన మనస్తత్వం ఉందా, స్థిరమైన మంచి మనసు ఉందా తెలియదు. ఏ రకమైన బాధలతో బాధపడుతున్నారో తెలియదు. అందుకని ట్రీట్మెంట్ కూడా వేరేగా ఉండాలి. వేరేగా ఉంటేనే అది వర్కౌట్ అవుతుంది. ఉదాహరణకి మీరు ఒక కంప్యూటర్లో కానీ ఒక స్మార్ట్ ఫోన్లో కానీ మీరు సేవ్ చేసుకున్నటువంటి ఆ వీడియో ఏదైనా కానీ ఆ ఫైల్లో మీరు డిలీట్ చేయడం ఈజీ అవుతుంది. ఖచ్చితంగా అవుతుందో లేదో, అది రిటర్న్ ఇంకో గూగుల్ డ్రైవ్లోకి వెళ్తుందో లేదో కూడా తెలియదు. మీరేమనుకుంటారు, అది అయిపోయింది అనుకుంటారు. కానీ ఇక్కడ మీరు ఆలోచించే ప్రతి ఆలోచన కూడా ఖచ్చితంగా యూనివర్స్లోకి వెళ్తుంది. ఆ ఫైల్ డిలీట్ అయ్యిందా అని మీరు అనుకుంటారు, కానీ అది గూగుల్ డ్రైవ్లోకి మరొక దేంట్లోకి వెళ్ళొచ్చు. ఇక్కడ అలా కాదు, ఖచ్చితంగా మీరు ప్రతి ఆలోచన యూనివర్స్లోకి పంపిస్తారు, వేరే ఎక్కడికి వెళ్ళదు. అది నెగిటివ్ అయినా కావచ్చు, చిరాకైనా కావచ్చు, అసహనమే కావచ్చు, ఏడుపైనా కావచ్చు. ఎందుకు నాకు ఈ బాధలు, ఈ వ్యక్తితో మ్యారేజ్ చేసుకుని నరకం అనుభవిస్తున్నాను, అర్థం చేసుకోవట్లేదు అని చెప్పి అదైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, అదే యూనివర్స్లోకి వెళుతుంది. ఆ ఆలోచన యూనివర్స్లోకి తప్పకుండా వెళుతుంది. మీరు అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే మనం ప్రతిదీ ఎనర్జీతో కూడుకుని ఉన్నాం. మన నుంచి విడుదలయ్యే ప్రతి ఎనర్జీ కూడా యూనివర్స్లోకి వెళుతుంది. ఆ విధంగా ఎన్నో రెట్లు ఆ ఎనర్జీ తప్పకుండా మన జీవితంలోకి తిరిగి వస్తుంది. ఆ విధంగా మనం ఆలోచించే ప్రతి ఆలోచన యూనివర్స్లోకి వెళ్ళి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మీరు కోరుకున్న వాటిని సులభంగా, ఆ నెగిటివ్ని కానీ పాజిటివ్ని కానీ ఏడుపుని కానీ పొందుతారు. ఆస్క్, బిలీవ్, రిసీవ్. ఇక్కడ ఇప్పుడు నేను చెప్పబోయేది మీరు మీ జీవితంలోకి ఆకర్షిస్తారు. ఇంకా మరిన్ని తెలుసుకోవటానికి లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో